రాష్ట్ర ప్రజల మహానటుడు విజయసాయిరెడ్డి చిత్రాలు చూసి తరించాల్సిందే. 2024కి ముందు పేపర్ పెడతాను అన్నాడు. 2025లో వైసీపీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. 2026లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నా అంటున్నాడు. ఈయన గారు ఒక్క మాట అంటే ఒక్క మాట మీద కూడా నిలబడని మహానుభావుడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాడట గాని కూటమిని విడగొడితే మాత్రం జగన్ అధికారంలోకి వచ్చేస్తాడని జోస్యం కూడా చెప్పాడు. 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న సాయిరెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి గుట్లన్నీ ఉన్నాయనేది వాస్తవం. రాజకీయ లాబియింగ్ లో తోపైన విజయసాయిరెడ్డికి అన్ని పార్టీల వాళ్ళు గేట్లు మూసేసినట్టున్నారు. అందుకే మళ్ళీ జగన్ భజన స్టార్ట్ చేశాడు. జగన్ మంచి పిల్లాడు, అమాయకుడు, అందరూ మోసం చేస్తున్నారంటూ జగన్ ని జాకీ పెట్టి లేపడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కోటరీ అనే కొత్త పదాన్ని ఎక్కడ పడితే అక్కడ తెగవాడేస్తున్నాడు. ఆ కోటరీలో ఎవరున్నారు అంటే ఎవరున్నారో మీకు తెలుసుగా లాంటి కౌంటర్లు వేస్తున్నాడు. ఇక లిక్కర్ స్కామ్ లో ఈయన విజిల్ బ్లోయర్ అని ఈయననే చెప్పేసుకుంటున్నాడు. పనిలో పనిగా లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదని తీర్పిచ్చేశాడు. తెలిస్తే జరగనిచ్చేవాడు కాదంట. రాజ్ కసిరెడ్డిని ఐటీ సలహాదారుగా పెట్టింది ఎవరు? IRTS లో జాబ్ చేసుకుంటున్న వాసుదేవ్ రెడ్డిని డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నది ఎవరు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను OSD PL గా పెట్టుకుంది ఎవరు? భారతీ సిమెంట్ లో పనిచేసే బాలాజీ గోవిందప్ప ఎవరు? వీళ్ళందరూ జగన్ మనుషులు కాదా? వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో లేరా? అరెస్ట్ అయ్యి జైలు పాలవలేదా? జనానికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అని జగమంత నమ్మకం ఈ జగన్ రెడ్డి బంటుకి. కూటమిని విడగొట్టేలాగా ఉంటుంది నా రాజకీయ రంగ ప్రవేశం అని క్లారిటీగానే చెప్పేశాడు. కాబట్టి ఏ పార్టీలో జాయిన్ అయినా జగన్ పాదం మీద పుట్టుమచ్చవే నువ్వు అని జగన్ అనుకోవడం గ్యారంటీ.